అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. శ్రీవారు మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి? శ్రీవారిని తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు మూడు నామాలు. మూడు నామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ మూడు నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరిచారు. ఏడుకొండలకు నడకదారిన వెళ్ళేటప్పుడు కూడా ఈ మూడు నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనపడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ మూడు నామాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అసలు శ్రీవారికి ఈ మూడు నామాలు ఎందుకు ప్రత్యేకం? మూడు నామాలు ఎందుకు అలంకరిస్తారు? మూడు నామాలు వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవి మూడు నామాలు. ఈ నామాలు అజ్ఞానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట. అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్ళీ గురువారం వరకు అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడు శ్రీవారి కళ్ళు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు. శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనుక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియచేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందని సూచించేది నిలువు బొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభ సూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. శ్రీవారి మూడు నామాలకు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడగలి, తెంగలి అనే 2 తెగలున్నాయి. వడగలి అనేవాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలి వారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ 2 ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం పాను పోలి ఉంటుంది. దీన్ని తిరుమని కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకమైనవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.